నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పల్లె కామెడియన్ ముచ్చట్లు. అయితే దోస్తులు ఉన్న నుంచి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మంచిగా జోష్ ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేస్తాం దోస్తులు. అయితే త్వరలో అయితే ఒక మంచి కంటెంట్ ఉన్న సీజన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అయితే మీరు ఒకరు సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవట్లేదు దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని జర ప్లీజ్. మా ఎంత మంచిగా ఉంది మా పొలంలో చిక్కుడుకాయ, మంచిగా ఇత్తులు ఉన్నాయి దొడ్డు దొడ్డుగా. చిక్కుడుకాయ మంచిగా ఉంది. ఇది దింపి కూర అన్న వండాలి. ఇక టైం అవుతుంది, మళ్ళీ ఆయన అత్తడు తిన్నందుకు. అగో అమ్మ, చిక్కుడుకాయ కూర నా ఏమన్నా. అబ్బా అమ్మ, నేను వండుతానే ఇవ్వను, ఒకసారి ట్రై చేస్తానే. మొన్న యూట్యూబ్లో చూసిన ఒక వీడియో, మంచిగా ఫ్రై చేసింది అది. నేను చేస్తానే, నేను వండుతా ఇవ్వాల, ఇంటికాడనే ఉన్నాయి కదా. ఎందుకు తీ బిడ్డ, నేను వండుతుంది, నువ్వు చదువుకపో, నీకెందుకు శ్రమ. వండుతుంది బిడ్డ, చదువుకున్నా రాసుకున్నా అన్నీ అయిపోయినాయి అమ్మ. ఇవాళ ఫ్రీగానే ఉన్నాను, ఇంటికాడనే ఉన్నా కదా. నేను వండుతానే ఇవాళ, మంచిగా ఫ్రై చేస్తానే, ఒక్కసారి వండుతానే అమ్మ. అబ్బా ప్లీజే. ఫస్ట్ చిక్కుడుకాయ ఉడకబెడదాం, ఉడకబెట్టి తర్వాత మంచిగా అన్ని పోసి ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం, తీసేదాన్ని స్టవ్ ఆన్ చేయలేదు ఫస్ట్. అవో ఇదేంటి అత్తలేదు, నాకు ఆన్ చేస్తుందా? ఆన్ చేస్తలే, మా మమ్మీ వీళ్ళు ఎంత తింటుందో ఏమో, స్టవ్ కూడా ఆన్ చేయరాదు కానీ చిక్కుడుకాయ కూర వండుతా అన్నదని ఎంత కోపానికి వస్తుందో. అయ్యో, మా మమ్మీ నన్ను పిలుస్తా, స్టవ్ వత్తలేదు కదా. అమ్మా, ఓ అమ్మా, ఇక దాయి స్టవ్ వత్తలేదు, నా ముట్టి వత్తలేదా, మరి అది వత్తలేదా? అయ్యో, ఏమైంది బిడ్డ, స్టవ్ ఎందుకు రాదు? జరువు నేను చూస్తా, నీకు ఏది తెలియదు ఒకటి తెలుస్తుంది, ఓడి తెలియదు. స్టవ్ కూడా ముట్టియరాదా నాన్న? అయ్యో, ఎంత ముట్టించినా వంట వత్తలేదు కదా. ఈ బుడ్డ నువ్వు చూస్తావు, ఈ కిచెన్లోకి అడుగు పెట్టింది కథం అయిపోయి. అయ్యో, గ్యాస్ బండ్ అయిపోయింది కదా. దేవుడా, పెట్ల గతి ఏం కథ. అయ్యో, పెట్ల గతి ఏం కథ. ఇది ఏమిటనేమో పొద్దు గడవదాయి, తినే టైమో అవుతుందాయి. ఎట్లా ఏం కథ, ఇంకా అన్నం వండిపోతుంది, ఏం వండపోతుంది. వచ్చినాక ఎంత ఉడతాడో ఏం ఉండిపోయాడికి, ఏడుకో తీసుకురావాలి ఏం కథ. ఎందుకే అమ్మా గంటగానే టెన్షన్ పడుతున్నావు? ఇంకా చిన్న నాకు ఫోన్ చేసి తీసుకురమ్మను సిలిండరు. ఓ గదానికి గింత కాబట్టి ఏమి. ఆవు బిడ్డ, మరి ఫోన్ అన్న చేద్దాం మనకి, ఏడున్నాడో ఏమో వాడు. చెయ్యి వాటిల్లో నాకు ఫోన్ చేయి, వాడు ఏడున్నాడో ఏమో. ఇట్లా సిలిండర్ అయిపోయింది, మరి తీసుకురమ్మని కదా దోశ వాళ్ళకి తీసుకురమ్మని. హలో టిల్లు, ఏడున్నావు బిడ్డ? ఇప్పుడే కదా మనం బయటకు వచ్చింది, ఇట్లా వచ్చిను అట్లా ఫోన్ చేస్తుంది. ఏమైంది చెప్పు. అయ్యో, ఏడున్నావు బిడ్డ? ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది నాన్న, ఇంకా వంట కాలేదు. ఎవరైనా దోశ వాళ్ళ ఇంటికాడ ఉంటే తీసుకురా బిడ్డ, జర దండం పెడతా. వానికి దోశలు తక్కువనా ఏ అమ్మ, మా ఇసుకత్తడిది, ఏం టెన్షన్ పడకు, తీసుకురమ్మా నువ్వని. ఏంటి, గ్యాస్ అయిపోయిందా? ఓ రవ్వా, అయిపోయింది ఇక. మనం మొత్తం రోడ్డు మీద పడ్డట్టనే అమ్మా. ఏందిరా, బతుకులు మొత్తం రోడ్డు మీద పడ్డట్టేనా? ఏందిరో గట్లనే పడితే పుసుకునా, సిలిండర్ అయిపోతే రోడ్డు మీద పడ్డట్టేనా? వాళ్ళు ఏం మాట్లాడతావు, వాళ్ళ దోశల ఇంటికి అడకరా, మళ్ళీ వచ్చినాక ఇద్దామనేది బుక్ చేసినాము. ఓ అవ్వా, ఎప్పుడు సీరియల్ కాదు, అప్పుడప్పుడు నానబెట్టదు వార్తలు, అది చూస్తే తెలిసేది. అక్కడ వేరే దేశం కాడ యుద్ధాలు అవుతున్నాయి, అక్కడ ఏబట్టి గ్యాస్ వస్తలేదు అక్కడ నుంచి. ఇప్పుడు దేశం మొత్తంలో గ్యాస్ అయిపోయింది, తక్కువనే ఉంది, అది దొరకలేదు ఇక. ఏంది, గ్యాస్ లేదా? గాడ గుద్దుకుంటే మనకెందుకు గ్యాస్లు ఉండదురా, ఇది ఎక్కడిదిరా? అయ్యో దేవుడా, మరి వాళ్ళని అడగద్దును ఏం కదా. ఇంకా అన్నం వండలేను, కూర వండలేను రా, బాపచ్చ టైం అవుతుంది, ఆకలి పాడైతుంది. వాళ్ళని అడగద్దు తీ మరి. సరే సరే అమ్మా, పోయి ఎవరన్నా అడకరాపో, నేను కూడా ఒక ఉంటే పట్టుకొస్తా. ఫస్ట్ అయితే నువ్వు వాళ్ళ దగ్గర పోతావు కదా, అప్పుడు ఇవన్నీ చెప్పకు. ఇది దేశం కదా యుద్ధాలు అవుతున్నాయి, గ్యాస్ లేదని చెప్పకు. మళ్ళీ ఇయ్యరు, బుక్ చేసినా 2 రోజుల వరకు వస్తుంది, వచ్చినాక ఇస్తా అని చెప్పు. సరే తీ, అడకత్తా. బూదక్కనో శోభక్కనో అడకత్తా, మరి ఏం చెప్తా. చెప్ప ఇక అట్లా చెప్తే తారా మళ్ళీ నాకు ఇయ్యరు. ఏదోటి మెల్ల ఆయన ముద్రకిచ్చి పట్టుకత్తా. సరే తీ బిడ్డ ఉండు. అయ్యో, ఏమైంది గట్ల ముఖం మార్చినావు? ఏమైందట, ఏమంటుండు వాడు? ఏం లేదు బిడ్డ, ఏదో ఈ దేశాలలో యుద్ధాలు అవుతున్నాయట, సిలిండర్ అత్తగాడు కదా బిడ్డ, మన తెలియదు పాడయి, అందుకే దొరకదమ్మా. ఇప్పుడు ఎట్లా, వాళ్ళని అడగరా నువ్వే, మేము ఉన్నారు కదా వాళ్ళు, భూమక్క శోభక్క, వాళ్ళ దగ్గరికి పోయి అడిగత్త బిడ్డ. అక్కడ నా తెలియదు ముచ్చడా, ఇది బుక్ చేసుకున్నా ఇవ్వు. హలో, ఏమయ్యా ఏడున్నావు? అయితే ఒక ముచ్చట చెప్పాలి. ఏమైంది, అదేదో ఆడ ఆగమాగం మాట్లాడుతున్నావు. ఇంట్లో ఏమైనా అనుకుంటున్నా ఇద్దరు అవబిడ్డలు మళ్ళా? ఏ అనుకోలేదు పాలేదు,
సిలిండర్ అయిపోయింది కాదు ఇంట్లో. అన్నం వండలే, కూర వండలే, ఎట్లా ఇప్పుడు? ఏదో సిలిండర్లు వత్తలేవట, యుద్ధాలు అవుతున్నాయట, మన తెలియదాయి. సిలిండర్ అయిపోయింది, పెట్ల వాళ్ళని అడుగు. ఇప్పటిదాకా చెట్టు కింద అదేం అనుకుని ఇట్లా పొలం కాడికి వచ్చినా లేదు, మా ఇంట్లోనే అయిపోయింది గ్యాస్. ఇక నేను వాళ్ళని అడగాలి. ఈ అందరు చెట్టు కింద కూర్చుంటేనే అందరు నన్ను అడిగారు. నువ్వే వాళ్ళని అడుగుతారు మెల్లగా. అడుగుతా ఇంకా భూమక్కని శోభక్కని గిట్ల అడగత్తా. మరి ఏమంటారు ఏమో, ఇద్దరు ఇయ్యరు, ఇయ్యకుంటే ఎట్లయ్యా? కట్టెలు పోయే దిక్క ఏంది? పాడై వచ్చిన గబ్బుకన్నా ఏమనాలి పెద్దోన్ని. అయ్యో, పుట్టినప్పటి నుంచి మొత్తం గ్యాస్ మీద అంటుకుని తిన్నట్టు చేస్తున్నావేంది? అంతా మన పొలాలు పుట్టినప్పటి నుంచి గ్యాస్ వచ్చే, లేకపోతే లేకపోయా. రాంగ పొలంలో కట్టెలు ఉన్నాయి, ఎన్ని కట్టెలు అవి పట్టుకుని వస్తా, అంత పొయ్యి పెట్టు వచ్చేసరికి. ఎందుకంత ఇదవుతున్నావు? ఏంది కట్టెల పొయ్యా? కట్టెల మీద ఎవడు అంటాడు? ఓట్ నాకు పొగ పడది. నువ్వే అనుకుని నువ్వే తినూరింది నాకున్న మంచిదే ఓ పూట. ఇంకా అడగత్తా గాని మెల్ల బుదిరకిత్తా, పట్టుకత్తా మెల్లగా. అడుగు అడుగు, ఎవరినైతే వీలైతే అందరిని అడుగు. ఉంటే పట్టుకరా, లేదంటే కట్టెల పొయ్యి, ఇంకేందిగా. సరే తి పొయ్యత్తా, మరి అడిగత్తా. ఏందో ఏమో ఈ కాలం, మళ్ళీ ఇంటి కాలమే వచ్చి పడైతుంది. ఏం చెప్పవేంది అమ్మ? ఓ నోరేసి మాడబడితే ఫోన్ ఏమంటండి బాపు? ఏం లేదు బిడ్డ. అయితే దేశాలలో యుద్ధాలు అవుతున్నాయి కాదుగా బిడ్డ. మన తెలియదాయి, తెలితే బుకన్నా వేసుకున్నారు ఫస్టే. అయితే పొవ్వలు ఇత్తలేరట, మరి గల ఇంటికి పోతాళ్ళు ఏమంటారో, ఇత్తరో ఇయ్యరో. ఏ లేకుండా కట్టెలు పొయ్యి అయితే దిక్కు అవుతుంది బిడ్డ. సరే తి పొయ్యత్తా మరి. ఉండి బిడ్డ ఇంట్లో ఎటు పోకు జరా. పోయే అమ్మ పో. కుదిరవని అడకరా, ఏ కట్టెల పొయ్యి అంటే ఇబ్బంది కదా అమ్మ నీకు. అడకరాపు. పొయ్యన్నత్త ఉన్నారు, మరి ఇత్తరో ఇయ్యరో. సిలిండర్ అడిగితే ఏమంటారు ఏం పాడు. దేవుడా జర ఇయ్యాలే. ఉన్నరా అవుల్లా? బుదక్క ఉన్నవా ఇంట్లో? ఉన్ననే ఉన్నా, అంతా కుసుందూత. తిన్నావే? ఎట పెట్టవే మేము ముఖం ఏమైందే కదా? తిండెక్కడిది భూమక్క? తిండి లేదు ఏం లేదు. అండుతా స్టవ్ ఆన్ చేసే వరకు ఆన్ సిలిండర్ అయిపోయింది కాదు. మీ ఇంట్లో ఉన్నదా? ఏంది సిలిండర్ అయిపోతుంది గంటగానం ముఖం ఎట పెడితే పోయినట్టే. గదానికి గంట మీద అవుతున్నా అది. దా ఏం చేసి కూసో. ఏం కూసుడో ఏమో పోదక్క, పొద్దుగా చాయ్ నీళ్ళు తాగినాం. ఎవరికి అన్నం వండలే, కూర వండలే. చూస్తాను పోయేసరికి ఏంది ఆయన స్టవ్ అయిపోయింది. ఏం కూర్చోవాలి నా కూరగాళ్ళకేమో ఆకలి అవుతుందట, ఇంకా రాలేడు, తినేందుకు ఆయన వస్తాడు ఎట్లా? ఇంకా తాని దగ్గర ఉన్నదా మరి పూకో సిలిండర్ ఇస్తావా? మా దగ్గర ఎక్కడుంది రాజవ్వ? రెండు మా ఒక బుడ్డే 6 నెలలు 8 నెలల దాకా వస్తుంది. అయిపోయేసరికి మత్తులు అవుతుంది మాకు. అయినా ఇప్పుడు గ్యాస్ లేదట కదా, ఊర్లో అంతా అదే ముచ్చట. ఇప్పుడిప్పుడు అయిపోనా మీరు కూడా? అవునా మరి ఎట్లా ఇంకా మా రాజయ్యకు ఫోన్ చేసాక అడక్కరా అయ్యా సిలిండర్ బుడ్డ అయిపోయిందంటే, నువ్వే అడక్కరా దృప్తలైపోయాడా అంటాండు. నేను అడక్కరావాలంటే కట్టెలపై పెట్టాండు అని అంటాడు. ఎట్లా చేయాలి ఇంకా అలవాటు తప్పే భూమక్క. ఈ కట్టెల పొయ్యి మీద ఏమంటట్టున్నాం మనం చెప్పు. ఒక శోభిని అడగపోయినవి ఒకసారి పోయి. మా 2 బాణాలకు ఒకటే మత్తులో అవుతుంది. మేము కూడా మెల్లమెల్ల వాడుకోవాలి. ఇంకా కట్టెల పొయ్యి పెట్టి ఆడోసారి ఈడోసారి అన్నట్టుగా వండుకోవాలి. ఏం చెప్తే మెగా శోభిని అడుగు ఒకసారి, నాకు 2 ఉన్నాయి బుడ్లు. అడుగుపో మెల్లగా మా ఇత్తది. ఎగ్గా బొడ్డే ఇయ్యాలి బొడగుండుది. ఏమో అడిగితే ఎంత పెద్దగా పోతుందో ఏమో మరి చూస్తా. మెల్ల బుదరకిస్తే మన అవసరం కదా బుదక్క. పోతున్నా. అడుగుపో ఏమా ఇత్తత్తి. దాన్ని మెల్లగా ఉబ్బిత్త అయిపోయి ఏం పడైంది. అడుగుపో అప్పుడు రాయ ముచ్చటకు మరే. తెలుగుందా నీకేమన్నా? సిలిండర్ అయిపోయినా పెడతా అంటే తినడానికి నువ్వు పెడుతున్నావు. ముచ్చటకే పడిపోతుందా నీకేమన్నా? ఓ రాజవ్వ, నువ్వు తప్పడక పోయి ఏమన్నా అడుగుపో, మళ్ళా తినలేక ఉంటారు. ముసలోనికి బాగా అవుతుందేమే. ఓ మా చెప్పినవుతి తినదానికి ఏడతానా? పోయే రాజీ పో. వాళ్ళని అడిగిపో, సాయంత్రం అయితే రాత్త తీయే అడిగి చెట్టు కింది కదా కూసుందాం. మీరు పెట్టుకుంటుంది. పోతున్నా మరి. ఆ బొడ్డిని బుడ్డి అడుగుతా ఏమంటారో ఏమో మరి. అది మెల్ల బుదిరకియాలి. ఏం చెప్తాం ఇయ్య. శోభక్క తిన్నారా? ఏం చెప్తున్నావు? అందిరేనా? తిన్ననే, ఇప్పుడు చేయడుకో ఇంట్లోకి వచ్చినా నువ్వు వచ్చినావు గంతే. తిన్నావా నువ్వు?
ఏం వండినవే కూర? తిండి లేదు ఏం లేదు ఇవాళ. ఇంట్లో పని కూడా అవుతుంది, సిలిండర్ అయిపోయింది. మీరు 2 బుడ్లు ఉన్నాయి కదనే శోభ, ఒకటి ఇస్తావా నాకు? మరి బుక్ చేసినాక మరి వచ్చినాక మళ్ళీ నీకు ఇస్తా. ఏమోనే, మరి నా బుడ్డి కూడా ఊగుతుంది, అయిపోయేటట్టే ఉంది. మంట ఎర్రగా వస్తుంది, ఎంత వాసన వస్తుంది. మళ్ళా నాది అయిపోతే మళ్ళీ బుడ్డు పెట్టుకోవద్దా? మళ్ళీ 7 కన్నే మళ్ళీ మా ముసలి ఎవరు చంపుతారు మళ్ళీ వాళ్ళకి ఇచ్చినామని. అయ్యో శోభక్క రాదు జరా, పిల్లలు ఆకలికి అల్లాడుతుర్రు. పొద్దున చాయ్ బోట్లు తాగినాం గంతే, ఏం తినలేము. ఆ పెద్దోడి వల్ల రాత్రి ఇంటికి వచ్చినాక బుక్ చేయమన్నాక నీకు ఇత్త గాని నీది అయిపోతే నేను ఇంకోదని అడిగిత్తతి. అయ్యో రాదు మొత్తమే ఏం లే వండుకోలే ఇంట్లో. ఏ నా దగ్గర ఏడున్నదే? ఆయనతో అయిపోతే మళ్ళీ ఎట్లనే రాజీ? మళ్ళీ నేను నీ ఇంటి పండు తిరిగన్నాయే. ఏమో ముసలి అడిగి చెప్తుంది అప్పటి వరకు. ఇంకా కోటిగా అడగపోయినవే, ముసలోని దగ్గర 2 బుడ్లు ఉన్నాయి. ముసలోనికి ఒకటి మనపోయినవే. ఆడొక్కడేనే ఆ ముసలి పనానికి ఏం ముడుతుంది? అడుగుపో మెల్లగా. అవునా, కోటయ్య దగ్గర 2 ఉన్నాయా? మరి పోయి అన్నత్త, ఈ తిరుగుడే అవుతుంది ఇంట్లో పొంటి వల్ల. సరే తీ మరి అడగద్దు, ఇక పోతున్నా మరి. సరే తీ, ఆగు. ఈ ముసలోడు ఇన్న కూర్చున్నాడు కదా, ఇత్తడో ఏడో మరి ముసలోడు అడగ అమ్మాలి మెల్లగా. ఏ కోటయ్య మంచి కూర్చో, రాజా బతుకునేది చెట్టు కింద మంచి కూర్చో అని చూస్తున్నావా? ఏం చేయమంటావు మరి? బుక్క ఎంత తిన్నా కూర్చున్న చెట్టు కింద చల్లగా వస్తుందని. మాకు ఈ మధ్యాహ్నం పూట గిట వచ్చినవేంటి? అవునా, నీ పని ఏముంది పో. మన తిండిలే తిక్కలేదు. అయితవా గాని ఒక బుడ్డు ఉన్నది, నిండు బుడ్డి ఉంటే మాకు ఇస్తావా? అయ్యో, అయిపోయింది బుడ్డి. నా దగ్గర ఒకటి ఎక్కువ ఉన్నది కానీ మళ్ళా నాకైపోతే నా ఓళ్ళు తీసుకొచ్చేయాలి నాకు. అయ్యో కోటయ్య, రాదు జరా. కూరగాయలు ఆకలితో ఉన్నది ఏం వండలేని పొద్దుగాల నుంచి. నీ మళ్ళీ బుక్ చేసినాక ఇత్తగాని రాదు. అబ్బో, ఉన్న ఒకటి ఎక్కువ నీకు ఇస్తే మళ్ళీ ఉన్నది నాదైపోతే నా పరిస్థితి ఎట్లా? అయ్యో నీ బాంచం జర రాదు. గిట్నే ఉంటుందా మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఒక వాడ కట్టుకున్నప్పుడు ఒకరు సహాయం చేసుకోవాలి. నీది అయిపోతే నా బుడ్డి మీద అండుతుంది, జర రాదు. మళ్ళీ బుక్ చేసినాక నీకే ఇస్తా గాని జర ఇయ్యు. సరే తీయవ్వా, ఇక మూలకున్నది మరి ఎట్లా పట్టుకపోతావు? ఒకదాని అత్తివి పట్టుకపోదు కానీ మళ్ళా తొందరగా బుక్ చేసి వచ్చినాక నాది మొన్ననే పెట్టుకున్నా, నాది ఇప్పట్లో ఏమైపోదు కానీ వచ్చినవులే తొందరగా పంపియవ్వా నాది నాకు. హే గట్లుంటదా? రాత్రి పెద్ద కొడుకు వచ్చినాక బుక్ చేయమని నేను నీకు ఇస్తా. వచ్చినాక నీకేమైనా అవసరం ఉన్నా నాకు కూర వండుకోకుండా రా, మా ఇంటికి వేసి ఇస్తా. నాకు గురించి తెలియదా? బాపు అమ్మ సిలిండర్ పట్టుకొస్తుంది, సిలిండర్ ఎట్లా పట్టుకొస్తుంది ఇవిడే. శివగామి మొత్తానికి అయితే సిలిండర్ సాధించినవన్నీ అమ్మా, నువ్వు సూపర్. మరి ఏమనుకుంటారు నా గురించి? నేను మదర్ ఆఫ్ ఇండియా. ముగ్గురు మనకి నిల్చున్నారు, ఏమో పిటకెట్ట చూడబడుతుంది. మళ్ళా నేను వెయినా అంటే వడ్డీ చేతులు రాను. నేను లెక్క అనుకున్నావా కొడుక? పట్టుకొని అత్త, పని వేసుకొని అత్త. ఓ నీ అమ్మ, తెచ్చింది ఓ సిలిండరే గాని ఓ సిల్వర్ మెడల్ తీసుకొచ్చినంత ఫీల్ అవుతున్నావేంది? ఓ మాదర తిన్న పదట్లోడా, నువ్వు తీసుకురానంటే కట్టెల పొయ్యి మీద అండమంటుంటే కట్టెల పొయ్యి మీదనంట. నన్ను చూసినావా ఇట్లా తీసుకొచ్చినావు? ఇప్పుడు సేది బంగారంతో సమానం. ఇది ఇప్పుడు బంగారం కూడా వేస్ట్ దీని ముంగట. ఏమనుకుంటున్నావు? సిలిండర్ తెచ్చిన మా అమ్మకి జై హో జై హో. ఓ మాలతి జేహో జేహో అంటుండు. ఇంట్లో ముగ్గురు మొగోళ్ళు ఉన్నారు, ఎందుకు ఏమిటికి మొగోళ్ళు? సిలిండర్ అడకరమ్మంటే అడకరాపోతారు ఎవ్వరు కూడా. ఏదైనా ఇంట్లో తీసుకుపోతారా? ఎత్తుకుపోమంటారు నన్నే. చూస్తున్నావు గుడ్లప్పలు ఇచ్చిదా, ఎక్కపోద్దా? నడువురు ఇంట్లోకైతే నేను భర్త తప్పాలి. సో దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లుంది? మంచిగా ఉందా మన వీడియో? ఏదో చిన్న ట్రై చేసినాం దోస్తులు, కామెడీ పర్పస్ మీద. అయితే ఏంటంటే ఒక ముచ్చట చెప్తా దోస్తులు మీకు. అయితే ఇప్పుడు బయట సిలిండర్ కి బాగా కష్టమైతుంది. ఉన్నదాంట్లోనే కొంచెం కొంచెం వాడుకొని సర్ది పెట్టుకోర్రి, అయిపోయినాక మళ్ళీ ఇబ్బంది పడకుర్రి. నాకు ఇష్టం అందరు మీకు ఇయ్యరు కదా దోస్తులు.
నేనే మస్తు కష్టపడి తీసుకొచ్చిన. మీరు అట్లా కష్టపడకూరి, ఉన్నదాన్నే పొదుపుగా వాడుకోర్రి. మళ్ళా ఎప్పటికైనా పాతకాలం వస్తున్నాయి కానీ ఏమో ఇక మనం దీనికి అలవాటు పడ్డాం బాగా. అయినా దోస్తులు దేనికైనా కానీ రెడీగా ఉండాలి మనం. మంచిగా కుసిన కాడికి అన్ని రావాలని అర్థం దోస్తులు, ఒక పరిస్థితి అట్లా వస్తుంది. అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అయితే ఒక్క సబ్స్క్రైబ్ కూడా కాలేదు నిన్న నుంచి. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.